వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేలకొండపల్లిలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పర్యటన. రైతుల రుణమాఫీకి అన్ని సమకూరుస్తున్నామన్న మంత్రి. సీఎం రేవంత్ చిత్రపటానికి రాగమయ్యి పాలాభిషేకం. రైతులకు రుణమాఫీ ప్రకటించడంపై ఎమ్మెల్యే హర్షం. మాజీ ముఖ్యమంత్రి జగన్పై రవినాయుడు ఆగ్రహం. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్న టీడీపీ నాయకుడు. సింగరేణి యాజమాన్యంపై టీబీజీ కేఎస్ నేత ఆగ్రహం. రక్షణ చర్యలు లేకుంటే పనిచేస్తుందని రాజారెడ్డి ఫైర్. భద్రాచలం గోదావరి నదిలో బాలుడు మృతి. వేడుకలకు వచ్చి స్నానం కోసం దిగిన కార్తీక్. రైతులకు ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీని జీర్ణించుకోలేక ప్రతిపక్ష నేతలు నోరు జారి మాట్లాడుతున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. నేలకొండపల్లి మండలంలో మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ కోసం అన్ని సమకూరుస్తున్నామని అన్నారు. జూలై నుంచి రుణమాఫీ మొదలవుతుందని చెప్పారు. రైతులకు 31,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తామని మంత్రి తెలిపారు. లిఫ్ట్లు రిపేర్ చేయించి రైతులకు సాగునీటి ఇబ్బంది లేకుండా చేస్తామని శ్రీనివాసరెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మా శ్రీనన్న గెలిస్తే మా కష్టాలన్నీ తీరతాయని 6 నెలల్లో కష్టపడి మంచి మెజార్టీతో గెలిపించినందుకు మీ అందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఇందాక గ్రామ పెద్దలు చాలా విషయాలు చెప్పారు. రాష్ట్రంలో మార్పు కావాలి, పేదోడు ప్రభుత్వం రావాలి అని యావత్ తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం. ఆ ఇందిరమ్మ రాజ్యంలో మీరు ఆశీర్వదించి దీవించి పంపించిన మీ ఇంటి పెద్ద కొడుకుగా నన్ను మనసు పెట్టి దీవించి పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంచి మంత్రిని అయ్యాను అంటే ఇది మీరిచ్చిన చలవ అని మనస్ఫూర్తిగా మీకు తెలుపుకుంటున్నాను. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మా శ్రీనన్న గెలిస్తే మా కష్టాలన్నీ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని ప్రేమ్సాగర్రావు తెలిపారు. రైతులు ఆందోళన చేయవలసిన అవసరం లేదని, త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు రుణమాఫీ ప్రకటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుందని సత్తుపల్లి కాంగ్రెస్ ఆఫీసులో రాగమయ్యి అన్నారు. వరంగల్ సభలో రుణమాఫీపై రాహుల్ గాంధీ చేసిన డిక్లరేషన్ ప్రకారం కేబినెట్ తీర్మానం చేయడాన్ని ఆమె స్వాగతించారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15లోగా చేస్తారన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో 28,000 కోట్లు రుణమాఫీ చేస్తే తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే 31,000 కోట్ల రుణమాఫీ చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే హామీ ఇచ్చున్నారో అదే విధంగా నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో మన రేవంత్ రెడ్డి గారు మిగతా మంత్రివర్గ సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపల చేయాలని తీర్మానం చేశారు. దీనికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీరందరూ కలిసి ఒక నివేదికను 15 రోజుల్లో ఇస్తారు. దాన్ని బట్టి మనం విధి విధానాలని నిర్దేశించుకొని ఖచ్చితంగా ఆగస్టు 15 కంతా కూడా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తారని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మరి దీనికి కట్ ఆఫ్ మనం 2018 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు కూడా ఈ 5 సంవత్సరాల కాలం కట్ ఆఫ్గా నిర్ణయించడం జరిగింది. ఇందులో గత ప్రభుత్వం చూస్తే మనం 10 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చింది 28,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఇస్తే ఇప్పుడు మనం ఇవ్వబోయేది 30,000. నాగర్ కర్నూలు జిల్లా మొలచింతలపల్లి ఆదివాసీ మహిళ ఈశ్వరమ్మపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. బాధిత మహిళకు చికిత్స అందించడంలో వైద్యులు తీవ్ర నిర్లక్ష్యం వహించారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి సబిత ఆరోపించారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళకు చికిత్స అందించేందుకు లేడీ డాక్టర్ నియమించకపోవడంపై వారు సీరియస్ అయ్యారు. జిల్లా కలెక్టర్ సంతోషికి ఫోన్ చేసి డాక్టర్ల నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేస్తామన్నారు. చికిత్స పొందుతున్న మహిళను కలెక్టర్ పరామర్శించాలని మాజీ మంత్రులు కోరారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా 1,50,000 రూపాయలను వారు అందజేశారు. మంత్రి గారు చూసినప్పుడు కూడా లేడీ డాక్టర్స్ లేదనేది ఐడెంటిఫై చేయకుండా వెళ్ళిపోయిన నిజంగా బాధ. ఈరోజు ప్రభుత్వం చూస్తే కానీ 4 లేడీ డాక్టర్స్ ఉన్నా కూడా ఈరోజు ఆ అమ్మాయికి ప్రైవేట్ హాస్పిటల్ ఎంత డ్యామేజ్ చేస్తున్నారంటే అంత డ్యామేజ్ చేస్తున్నారు. ఎంత మానవత్వం పోతే మృగాండాగా ప్రవర్తించారు. నాకు అర్థమైంది ఏంటంటే ఆమె ల్యాండ్ వాళ్ళకి ఇంపోద్దని వాళ్ళ భర్తని చెప్పినందుకు, వాళ్ళ భర్త భయంతో ల్యాండ్ ఇచ్చినందుకు ఆ ల్యాండ్ తీసుకున్న వాళ్ళు ఈ రకమైన అరాచకం చేసిందని స్పష్టంగా అర్థమైంది. ఇప్పటికైనా ఈరోజు ఈ జిల్లా అంతా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నారు. ఈరోజు ఈ జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్స్ రియల్గా పోలీసులు మన మనుషులు అయితే వాళ్ళ ఇంట్లో పోలీసుల ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, మా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, రేవంత్ రెడ్డి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, జూపల్లి కృష్ణారెడ్డి రావు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు. మనం పార్టీలను పక్కన పెట్టి మనమందరం డిమాండ్ చేయాలి. ఒక సోదరిగా ఆడబిడ్డగా రైతు ఏడ్చిన రాజ్యం ఆడబిడ్డ ఏడ్చినటువంటి ఇల్లు బాగుండదు. అట్లాంటి ఆడబిడ్డకి అన్యాయం జరిగింది కాబట్టి ఇద్దరు ఆడబిడ్డలు వచ్చి ఇగో మేము ఉన్నాం ఇక్కడ సంగతి చెప్తుంటే ఆ అమ్మాయి చెప్తుంటే రియల్గా మనిషిగా మా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళు మేము బెదిరించి ఇగో మీరు ఎవరి మీద కేసు పెట్టి మీరు చెప్పితే మిమ్మల్ని మర్డర్ చేస్తామని 15 రోజుల కిందలే వాళ్ళ మామను సొంత మామను చంపారు. దాని ఇంతవరకు వెలుగులకు రాలేదు. రియల్గా మేము మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీని మేము ఒక పార్టీగా డిమాండ్ చేస్తాం. ఒక మనుషులుగా మీకు సభ్యత మీద, సమాజం మీద, మనుషుల మీద, ఆడబిడ్డల మీద మీకు ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే స్వచ్ఛందంగా రండి, మీరు వాళ్ళని అరెస్ట్ చేపియండి. ఇలాంటి సంఘటనలు జరగకుండా మీరు చర్య తీసుకోండి. మేము అంతేగాని ఇలా ఒకరి రోజు శాంతి భద్రతలు గాలికి వదిలేసి మేము అదెత్తాం ఇదెత్తాం అని మాట్లాడడానికి పద్ధతి కాదు. రియల్గా పోలీసులు మన మనుషులైతే. ఖమ్మం లోక్సభ స్థానం ఎన్నికలలో బీజేపీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఆ పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు ధన్యవాదాలు తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలో బీజేపీకి భారీగా ఓట్లు వేశారని ఆయన చెప్పారు. ₹1 కూడా తీసుకోకుండా బీజేపీకి ఓట్లు వేసిన నియోజకవర్గం ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధికి బీజేపీ తరపున కృషి చేస్తారని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ కార్యాలయంలో వినోద్రావు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు రంగా కిరణ్ కూడా పాల్గొన్నారు. చాలా బాగుంది. మేము కూడా ఫాలో అవుతా ఉండే ఒక్కోసారి మీకు 1% నుండి 10% దాకా మీరు తీసుకెళ్ళగలిగారు. కాబట్టి మీకు మీతో పాటు భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరికి వారు అభినందనలు తెలియజేశారు. ప్రజల తీర్పు మనం రెస్పెక్ట్ చేయాలి. అతి తక్కువ సమయంలో ఇంత ప్రజా ఆదరణ, ముఖ్యంగా కొత్తగూడెం ఆల్మోస్ట్ 30,000 ఓట్స్ వచ్చినాయి. దీనికి ప్రజలు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తుందని విమర్శించారు. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చారని, రైతు బంధు, రుణమాఫీతో కాలయాపన చేస్తున్నారని తెలిపారు. డిసెంబర్ 9 కల్లా రైతు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పారని, 2 లక్షల రుణమాఫీ ఎవరికి వర్తిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. చేయడానికి రాదు, ఎన్నికల తర్వాత చేస్తాం ఇంత అని చెప్పినాం. సరే, ప్రజలు అవసరం ఉన్న వాళ్ళు అవసరార్థం ఇంకోరు మేము తొందర చేస్తామంటే అటువైపు మళ్తారు, తప్పేం లేదు ప్రజలది. కానీ ఏం చేస్తావు మరి? నువ్వు డిసెంబర్ 9 అని చెప్తివి, ఎందుకు చెప్పినావు మరి? హోల్సేల్గా 70 లక్షల మంది రైతుల్ని మోసం చేస్తావా? మోసం చేసినావు. ఈ రుణమాఫీ విషయంలో కూడా ఒక విషయం ఏంటంటే, ఇంతకుముందు చెప్పిన పాయింట్ మళ్ళీ చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో వ్యవసాయ కమతాలు, హోల్డింగ్ ఆఫ్ ల్యాండ్ 5 ఎకరాల లోపు భూమి ఉండేటువంటి రైతులే 92.5% ఉన్నారు. అంటే 92.5% మంది రైతులు ఏ బ్యాంకుకు పోయినా ₹1,00,000 మించి లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరు ఇవ్వరు, అసాధ్యం అది. ఏ బ్యాంకు గైడ్ లైన్స్ అయినా కూడా ₹1,00,000 మించి 5 ఎకరాల భూమి ఉంటే ఎవరు ఇయ్యరు. 5 ఎకరాల భూమి పెట్టుకొని నేను 2 లక్షల రుణమాఫీ పోతే బ్యాంకు వాడు ఇయ్యాడు. క్రాప్ లోన్ ఇచ్చేదే క్రాప్ లోన్, దీర్ఘకాలిక రుణం కాదు. పంట రుణాల మాఫీ, క్రాప్ లోన్సే మొత్తం ఇవి. దీర్ఘకాలిక లోన్స్కి ఇది అప్లై కాదు. మరి 1,00,000 లోపుకు మించి రుణం ఇవ్వని పరిస్థితే బ్యాంకులకు ఉంటే నువ్వు రుణమాఫీ 2 లక్షలు ఎట్లా చేస్తావు అంటున్నా. అంటే నువ్వు తలపెట్టిన 2 లక్షల రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది? జాతీయ సమైక్యత వర్ధిల్లాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తాను పాల్గొనడం సంతోషంగా ఉందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి
భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరంలోని ఏఆర్కేఆర్ స్కూల్ విద్యార్థులు జాతీయ సమైక్యత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. తాను చదివిన ఏఆర్కేఆర్ స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం అభినందనీయమని వర్మ అన్నారు. ఒకే దేశం ఒకే చట్టం, ఎటువంటి తారతమ్యం ఉండకూడదని బీజేపీ ఎప్పుడూ చెబుతుందన్నారు. కులమత లింగభేదం లేకుండా ఉండడమే బీజేపీ నినాదమని తెలిపారు. చదువుకున్నటువంటి పాఠశాల విద్యార్థులు, ఏఆర్కేఆర్ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు జాతీయ సమైక్యత వర్ధిల్లాలంటూ మరి ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ గారు, సంఘ సేవకులు రంగసేవ గారి ఆధ్వర్యంలో వీళ్ళు ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో నేను పాల్గొనడం, నేను చదువుకున్న పాఠశాల యొక్క విద్యార్థి ర్యాలీలో నాకు చాలా ఆనందం కలిగించేటువంటి విషయం. మనందరూ కూడా తెలుసు, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఉండాలి అనేటువంటి ఆలోచన. కుల మత లింగ భేదాలు లేకుండా ఏదైతే భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉంది, ఈ దేశంలో ప్రజలందరికీ కూడా ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం. నేను చదువుకున్నటువంటి పాఠశాల విద్యార్థులు, ఏఆర్కేఆర్ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు జాతీయ సమైక్యత వర్ధిల్లాలంటూ మరి ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ గారు, సంఘ సేవకులు రంగసేవ గారి ఆధ్వర్యంలో వీళ్ళు ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో నేను పాల్గొనడం, నేను చదువుకున్న పాఠశాల యొక్క విద్యార్థి ర్యాలీలో నాకు చాలా ఆనందం కలిగించేటువంటి విషయం. మనందరూ కూడా తెలుసు, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఉండాలి అనేటువంటి ఆలోచన. కుల మత లింగ భేదాలు లేకుండా ఏదైతే మాజీ సీఎం జగన్ చెప్తున్న మాటలు దెయ్యాలు వేదాలు వలించినట్లు ఉందని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఎద్దేవా చేశారు. చట్టం తన పని తను చేస్తుందని తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు కంకనాల రజనీకాంత్, ఇతర తెలుగు యువత నాయకులతో కలిసి రవి మాట్లాడారు. అసెంబ్లీలో సభాపతి పట్ల అగౌరవంగా మాట్లాడిన జగన్ మాజీ సీఎం స్థాయిని మరిచి ప్రవర్తించడం బాధాకరమన్నారు. వైసీపీ 5 ఏళ్లలో దోపిడీ పాలన చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సరికాదన్నారు. గత వైసీపీ అధికారం చేపట్టిన వెంటనే ప్రజావేదికను కూల్చిన ఘటన ఇంకా ప్రజలు మర్చిపోలేదన్నారు. తప్పు ఎవరు చేసినా దండన తప్పదన్నారు. జగన్మోహన్ రెడ్డి నిన్నే ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. ఎమ్మెల్యేగా ఏం ప్రమాణం చేశాడు? అసెంబ్లీలో సభా విలువలను పాటిస్తా, సభను గౌరవిస్తా, శాసనసభ్యుడిగా నా విధులను సక్రమంగా నిర్వర్తిస్తా అన్నాడు. నిన్న దేవుడి మీద ఒట్టేసి ప్రమాణం చేసిన ఆయన అదే సభను ఈరోజు అగౌరవపరుస్తున్నారు. ఈరోజు స్పీకర్ ఎన్నిక ఒక బీసీ నాయకుడు, దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. అలాంటి నాయకుడు బీసీల యొక్క ఉన్నతి కోసం నిరంతరం పరితపించిన అయ్యన్న పాత్రుడు గారు ఈరోజు సభాపతిగా ఎన్నిక కాబడ్డారు. ఆయన ఈరోజు ఆ స్థానంలో కూర్చుంటా ఉంటే మామూలుగా ఆనవాయితీ ప్రకారం అన్ని పక్షాలు, మిత్రపక్షం అని లేదు, ప్రతిపక్షం అని లేదు, అన్ని పక్షాలు కలిసి సభాపతికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వడం ఆనవాయితీ. అయితే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఆయన ఆ సభాపతికి ఆ కుర్చీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా ఇవ్వకుండా ఈ రోజు ఆయన ఆ సభకే రాకుండా సభాపతి నీటి పరీక్షను రద్దు చేయాలంటూ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ ఆధ్వర్యంలో విద్యార్థులు దీక్ష చేపట్టారు. నీటి పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయని విద్యార్థులు వాపోయారు. లక్షలాది విద్యార్థుల జీవితాలతో మోదీ ప్రభుత్వం మాటలాడుకుంటుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి పరీక్ష కుంభకోణంపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎన్టీఏ జనరల్ డైరెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ను వెంటనే అరెస్టు చేయాలని అన్నారు. మోదీ ప్రభుత్వం 24 గంటల్లో స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు. రద్దు చేయాలి, నీటిని వెంటనే. నీటి పేపర్ లీకేజీ బాధితులను అరెస్ట్ చేయకుండా 24 లక్షల మంది విద్యార్థులు మోడీ ప్రభుత్వ హయాంలో తీవ్రమైన ఇబ్బందులై వాళ్ళ జీవితాలే ప్రశ్నార్థకంగా మారినటువంటి సందర్భంలో ఇవాళ వరుస లీకేజీలతోని, ప్యాకేజీలతోని మొత్తం కూడా బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాట పడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు నీటిని రద్దు చేసి ఎన్టీఏ డైరెక్టర్ని తొలగించి సిబిఐతో విచారణ జరిపిస్తే తప్ప నీటి పేపర్ లీకేజీలో మరింత విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా బీజేపీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే సిబిఐతో విచారణ జరిపించి తక్షణం నీటి పేపర్ని రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. నీటి పేపర్ లీకేజీ బాధితులను అరెస్ట్ చేయకుండా 24 లక్షల మంది విద్యార్థులు
105 మంది నిరుపేద ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ఓపెన్ చేసి ఇచ్చారు యూపీఎస్సీ 2024 ర్యాంకర్లు. ఉస్మానియా యూనివర్సిటీ హెడ్ పోస్టాఫీస్లో యూపీఎస్సీ తెలుగు రాష్ట్రాల ర్యాంకర్లు ఆడపిల్లల ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐఆర్ఎస్ నరసింహారెడ్డి, యూపీఎస్పీ 3వ ర్యాంకర్ అనన్యారెడ్డి పాల్గొన్నారు. 2006 నుంచి యూపీఎస్సీ తెలుగు ర్యాంకర్లు గ్రామాల్లోని నిరుపేదలకు ఆర్థికంగా సాయం చేస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది సుకన్య సమృద్ధి యోజన ద్వారా 105 మంది పేద ఆడపిల్లలకు పోస్టాఫీసులో ఖాతాలు తెరిచి 1000 రూపాయలు వేసినట్టు తెలిపారు. వాళ్ళందరూ కూడా దీంట్లో మెంబర్స్ ఉన్నారు. దాదాపు 700 మంది అధికారులు ఉన్నారు. అన్ని కొత్త బ్యాచ్లు వాళ్ళందరూ కూడా, ఇంక్లూడింగ్ ఈరోజు 24 బ్యాచ్ కూడా ఈరోజు జాయిన్ అవుతారు దాంట్లో. మరి అధికారంలో ఉన్నప్పుడు ఒక కలెక్టర్గా, ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా లేదా ఒక ఎస్పీగా మనం ఏమైనా చేసి ఉండొచ్చు. అది ఆ సీట్లో కూర్చున్నంత వరకే మీరు అధికారిగా చేసేది. మరి వ్యక్తిగత స్థాయిలో మనం ఏం చేయగలుగుతాం సమాజానికి? ఆ సమాజం నుంచి ఏదో తీసుకొని మనం అధికారంలోకి వచ్చాం కదా, మరి సమాజానికి వ్యక్తిగత స్థాయిలో ఏం చేయగలుగుతున్న ఉద్దేశంతో దాన్ని స్థాపించడం జరిగింది 2006లో. దాని ద్వారా మనం ఏం చేస్తున్నాము, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల్ని, గవర్నమెంట్ స్కూల్స్ లేదా ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు వెళ్ళి వాళ్ళకి మీ ఆశలు చిన్న స్థాయికి ఆపమాకండి, ఒక కానిస్టేబుల్ లెవెల్కి చిన్న ప్రాంతానికి ఆపమాకండి, పెద్ద లక్ష్యాలు పెట్టుకోండి. ఆ పెద్ద లక్ష్యం పెట్టుకున్నప్పుడే మీరు పెద్ద ఆశయాలు మీరు సాధించగలుగుతారు అనే ఉద్దేశంతో వాళ్ళకి దిశానిర్దేశం గృహహింస, మానవ అక్రమ రవాణా, హెచ్ఐవి ఎయిడ్స్ చట్టం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉత్తర్వులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ములుగు సంక్షేమ భవనంలోని జిల్లా స్థాయి అడ్వకేట్ స్వాతి మహిళా సంఘం, బెంగళూరు నవ్యశ్రీ మహిళా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం జరిగింది. చట్టాలపైన, సామాజిక భద్రతపైన జిల్లా న్యాయసేవ అధికార సంస్థ సెక్రటరీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ములుగు జిల్లా న్యాయవాదులు, ములుగు ఎస్ఐ వెంకటేశ్వర్లు, వెంకటాపురం ఎస్ఐ సతీష్, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి ప్రేమలత, సఖీ సెంటర్ అధికారులు పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యంపై టీబీజీకేఎస్ నాయకుడు మిర్యాల రాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షణ చర్యలు తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ కార్మికులతో పనిచేయించి ప్రాణాలు బలి తీసుకుంటున్నారని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 2 వకీల్పల్లి గనిలో కాంట్రాక్ట్ కార్మికుడు జనగామ శర్మ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. వర్షం పడుతుండగా శర్మతో వెల్డింగ్ పనులు చేయించడం వల్లే ప్రమాదం జరిగిందని రాజిరెడ్డి ఆరోపించారు. విధి నిర్వహణలో కాంట్రాక్ట్ కార్మికునికి ప్రమాదం జరిగితే సింగరేణి యాజమాన్యం, కాంట్రాక్టర్ స్పందించకపోవడంపై రాజిరెడ్డి ఫైర్ అయ్యారు. శర్మ మృతికి బాధ్యులను కఠినంగా శిక్షించాలని రాజిరెడ్డి డిమాండ్ చేశారు. వరంగల్లోని రంగసాయిపేట డిగ్రీ కళాశాల వెనుక ప్రాంతం డంపింగ్ యార్డ్గా మార్చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెత్తను మున్సిపల్ సిబ్బంది తీసుకువచ్చి డిగ్రీ కాలేజీ వెనుక ప్రాంతంలో వేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త నుంచి వచ్చే దుర్వాసనతో తాము రోగాల బారిన పడే ప్రమాదం ఉందని స్థానికులు వాపోయారు. దుర్వాసనతో తాము ఇబ్బందులు పడుతున్నామని కళాశాల విద్యార్థులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీ డొంకరాయి పోలీస్ స్టేషన్ పరిధిలో పాఠశాల విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డొంకరాయి సబ్ ఇన్స్పెక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో డొంకరాయి, మంగంపాడులలో మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా టీడీపీ ఎంపీటీసీ కనకరమణ పాల్గొన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలు సేవిస్తే మనుషులు సైకోల్లా ప్రవర్తిస్తారని ఆయన చెప్పారు. మాదక ద్రవ్యాల వల్ల కంటిచూపు కోల్పోతారని, బ్రెయిన్ దెబ్బతింటుందని పేర్కొన్నారు. గంజాయి పండించినా, అక్రమ రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని అవగాహన సదస్సులో పోలీసులు పేర్కొన్నారు. చాలా మంది డ్రగ్స్ అంటే గంజాయి అనుకుంటారు, కానీ నా ఉద్దేశంలో డ్రగ్స్ అంటే ఈ ఆల్కహాల్ తీసుకోవడం, స్మోకింగ్ చేయడం, ఇవన్నీ కూడా ఆ డ్రగ్స్ కిందకే వస్తాయి. సో అది కూడా మా డొంకరాయిలో కొంచెం అది చాలా ఎక్కువగా ఉంది. ఈ మధ్య కొంచెం తగ్గిందని నేను అనుకుంటున్నాను. ఆ డ్రగ్ వల్ల తీసుకోవడం వల్ల వచ్చే ఇవన్నీ సరే ఒక 2 నిమిషాలు చెప్తాను మీకు. డ్రగ్ అంటే ఏంటంటే మత్తు పదార్థం, మత్తు కలిగించేది ఏదైనా సరే డ్రగ్. సార్ చెప్పినట్టు ఆల్కహాల్, కెఫిన్. పెళ్లి వేడుకలకు వచ్చిన బాలుడు గోదావరిలో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన భద్రాచలంలో జరిగింది. గోదావరిలో స్నానానికి దిగిన 5గురు గోదావరిలో మునిగిపోతుండగా
టూరిస్టు బోటు సిబ్బంది 4 కాపాడారు. బాలుడు కార్తీక్ మృతి చెందాడు. ఏలూరు జిల్లా మాదేపురానికి చెందిన కార్తీక్ భద్రాచలంలో పెళ్లి వేడుకకు వచ్చాడు. గోదావరిలో స్నానానికి వెళదామని మేనమామకు చెబితే మరో 3 కలిసి గోదావరిలో స్నానానికి దిగారు. మునిగిపోతున్న 4 బోటు సిబ్బంది రక్షించారు. నది అడుగున ఉన్న కార్తీక్ను బయటకు తీశారు. ఏరియా ఆసుపత్రికి తరలించేసరికి కార్తీక్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఫైనాన్స్ సంస్థ వేధింపులకు కామారెడ్డి జిల్లా దోమగొండ మండలం అంచనూరులో 20 ఏళ్ల చిన్నారం వంశీ బలయ్యాడు. వంశీ బలవన్మరణానికి శ్రీరామ్ ఫైనాన్స్ వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. 3 నెలల ఇన్స్టాల్మెంట్ కట్టలేదంటూ సంస్థ సిబ్బంది ఇంటికి వచ్చి బెదిరించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. శ్రీరామ్ ఫైనాన్స్లో వంశీ 75,000 రుణం తీసుకుని బైక్ కొన్నాడు. అప్పటి నుంచి ప్రతి నెల ఈఎంఐ కడుతున్నాడు. ఇంకా 15,000 రూపాయలు బాకీ ఉన్నట్లు ఫైనాన్స్ సంస్థ లెక్క చూపింది. వంశీ ఎడ్లకట్ట వాగు వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని దోమకొండ పోలీసులు తెలిపారు. మాట్లాడితే మళ్ళీ వాళ్ళ అమ్మ వచ్చేసి పేమెంట్ ఏమైందమ్మా డబ్బులు కట్టలేదంటే, అవును సార్ డబ్బులు లేట్ అయిపోయింది, డబ్బులు కట్టలేదు, కడతాను అని చెప్పేసి అన్నదంట. అంటే ఇప్పటికి లేట్ అయిపోయిందమ్మా, మీరు 4 నెలల లోన్ అయిపోయింది, ఇప్పటికి 6 నెలల 2 నెలలు కూడా ఎక్స్ట్రా టైం కూడా అయిపోయింది. సో మీకు కట్టకపోతే ఏమైతే సిబిల్ ఎఫెక్ట్ అవుతుంది, ప్లస్ మీకు లీగల్ నోటీసులు వస్తాయి, కాబట్టి మీరు కట్టుకోండమ్మా అని చెప్పిండు. చెప్తే ఏమన్నా నేను కట్టడం కాదు, డబ్బులు నాకు లేకపోతే మా కొడుకు కోసం మాట్లాడండి అని చెప్పి నెలకు 4 చిల్లర సార్. ఎన్ని నోటీసులు పోయినాయి సార్? అవి నోటీసులు పోయినాయి. మళ్ళీ శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు వాక్యం వల్ల వాళ్ళ విధి విధానాలు కరెక్ట్ లేక ఒక నిండు ప్రాణం కోల్పోయింది. ఎందుకంటే దాని మీద శ్రీరామ్ ఫైనాన్స్లో పర్సనల్ లోన్ ఇచ్చారు 75,000 రూపాయలు. దాంట్లో భాగంగా ఇంకా లాస్ట్కు 15,000 రూపాయలు బాకీ ఉండే. ఈ యొక్క ఫైనాన్స్ వాళ్ళు వచ్చి పెద్ద ఎత్తున నేను నోటీసులు పంపిస్తాము, పోలీస్ స్టేషన్ పెడతాము, పోలీస్ స్టేషన్ ఇస్తాము, కోర్టుకి ఇస్తాము అని చెప్పి మా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది వైసాయి గారికి. ఇది ఆల్రెడీ కేసును టేకప్ చేస్తానని చెప్పిండు. ఇది కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారిపై అతివేగంగా ఓ కారు చెట్టును ఢీకొట్టడంతో కారులో ఉన్న 3 గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికులు కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కు చికిత్స కోసం తరలించారు. గాయపడ్డవారు నిజామాబాద్ జిల్లా ఆల్మూరు ప్రాంత వాసులని గుర్తించారు. ప్రమాద ఘటనా స్థలానికి దేవునిపల్లి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భాగ్యనగరంలో హెజ్రాల ఆగడాలపై పోలీసులు కొరడా జులిపించారు. మాదాపూర్ ఐకియా షోరూమ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనదారుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న హెజ్రాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిత్యం వాహనదారుల నుండి వస్తున్న ఫిర్యాదులకు మాదాపూర్ పోలీసులు స్పందించి చర్యలు తీసుకున్నారు. హెజ్రాలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బలవంతపు వసూలుకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని కేఆర్ఆర్ కాలేజీ ఉద్యోగి స్కూటీలో దూరిన పాము కలకలం రేపింది. కాలేజీ పార్కింగ్ ప్రదేశంలో పార్క్ చేసి ఉన్న స్కూటీలో పాము దూరింది. ఈ విషయం గమనించిన ఉద్యోగి సమీపంలో ఉన్న బైక్ మెకానిక్ షెడ్ వద్దకు తీసుకువెళ్లాడు. మెకానిక్ గంటపాటు శ్రమించి స్కూటీ మొత్తం పార్ట్స్ ఓపెన్ చేసి పామును బయటికి తీశారు. ఈ వింత చూడడానికి స్కూటీ వద్ద విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడడంతో కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. చిన్నపాటి పాము కోసం స్కూటీ మొత్తం విప్పాల్సి వచ్చింది. తిరుపతి జిల్లా రేణిగుంట డీఎస్పీ భైవకిషోర్ ఆధ్వర్యంలో సిఐ మల్లికార్జున సిబ్బంది సాయంతో 3 ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు. ఓ రాబరీ కేసులో నిందితులైన అంజీ, అజిత్, భాస్కర్, ధనుష్ ఈ నెల 17న రాత్రి వేళ ఒక వ్యక్తిపై దాడి చేసి గాయపరిచారని పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను రేణిగుంట పట్టణ పోలీసులు పట్టుకున్నారని చెప్పారు. వారి నుంచి ఒక మోటార్ సైకిల్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితులను తిరుపతిలోని అవిరాలకు చెందిన వారిగా గుర్తించారు. నిందితులను రిమాండ్కు తరలించారు. నైట్ 10:30-11 ఆ ప్రాంతంలో గణేష్ అని ఒక వ్యక్తి ఇక్కడ రైల్వేస్ లో మనకి సిఆర్ఎస్ అప్రెంటిస్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అతను నేటివ్ ప్లేస్ వచ్చి నల్గొండ. సో అతను ఆ రోజు
ఆ ట్రైన్ దిగి నైట్ వాళ్ళు నడుచుకొని వెళ్తున్నప్పుడు ట్రైన్ ముందు ఫ్లైఓవర్ మీద ఫస్ట్ ఒక గుర్తు తెలియని 3 వ్యక్తులు అక్కడ కొట్టి అతను అర్థనున్నాడు అంటే గోదావరి పరివాహక ప్రాంతంలోని బాసర క్షేత్రంలో నిత్య గంగాహారతి కొనసాగిస్తున్నట్లు శ్రీ వేదభారతి పీఠం పండితుడు గురుచరణ్ తెలిపారు. లోక కళ్యాణం కోసం వేదపీఠం ప్రారంభించి హైందవ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. తమ పీఠం ఆధ్వర్యంలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు గోదావరి నదికి హారతి నిర్వహిస్తున్నట్టు చెప్పారు. హైందవ ధర్మ పరిరక్షణలో పీఠం ఆధ్వర్యంలో కుల లింగ భేదం లేకుండా అన్ని వర్గాల వారికి వేద విద్యను ఉచితంగా బోధిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా వేదాల విశిష్టతను వివరిస్తూ వేద విద్య నందగిరి స్వామి రచించిన ఇంటింటా వేదం పుస్తకాన్ని ఆవిష్కరించారు. మన శ్రీ వేదభారతి పీఠ వేద విద్యాలయం తరఫున మనం శ్రీ స్వామీజీ వారు నిర్వహింపచేస్తున్నారు. గత 8 సంవత్సరాల నుండి ఈ యొక్క కార్యక్రమము కొనసాగుతూ ఉంది. ప్రతిరోజు ఏ రోజు కూడా ఆగకుండా ఈ యొక్క కార్యక్రమం నిర్వహింపచేస్తున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి అవగాహన తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంకా ఇది వాటి జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర.